ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసేసి డెకత్లాన్ వీడియో అనమాట. అసలు అందరూ జనరల్గా డెకత్లాన్కి స్పోర్ట్స్కి సంబంధించినవి ఏవైనా కావాలి అంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు లేకపోతే జిమ్కో ఎట్టైనా అవసరం ఉన్న వాళ్ళు వెళ్తారు. మేము మాత్రం వెరైటీగా నైట్ వేర్ కోసం వెళ్తాం అనమాట. 90% నైట్ వేర్ కోసం వెళ్తాము. అండ్ కొన్ని ట్రావెల్ బ్యాగ్స్ కోసం వెళ్తాం అనమాట. రాయేష్ ఒక్కొక్కసారి క్యాప్స్ కూడా షాప్ చేస్తూ ఉంటాడు. ఈ 3 థింగ్స్ కోసం మాత్రమే వెళ్తాం డెకత్లాన్కి. సో అందుకని ఇక్కడ వెళ్ళగానే క్యాప్స్ చూస్తున్నాడు ఇక్కడ. అండ్ బ్యాగ్స్ చూస్తామని చెప్పాను కదా, యాక్చువల్గా మా ఇంట్లో ఇలాంటి బ్యాగ్ ఒకటి ఉండే పోగొట్టాడు లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు. దాన్ని పడేసుకొని వచ్చాడు అనమాట. సో ఇది 299 బాగా అనిపిస్తుంది. లాస్ట్ టైం ఏమో ఆ పక్కన గ్రీన్ ఉంది కదా 199ది, అది తీసుకున్నాము. ఇంక ఇప్పుడు అది పోయింది కదా, మళ్ళీ సేమ్ మోడల్ ఎందుకు, కొంచెం డిఫరెంట్గా తీసుకుందామని చూస్తున్నా. అండ్ ఇది కూడా ఒక చిన్న పోర్టబుల్ బ్యాగ్ అనమాట, బాగుంది. ఎటన్నా చిన్నగా చాలా చిన్న వ్యాలెట్ అలాంటివి పడతాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసేసి నడుముకి వేసుకుంటాం కదా హిప్కి బ్యాగ్స్, అలాంటివి అనమాట. ఏంటంటే చిన్న పర్సు ఫోను అలాంటివి ఏమైనా పెట్టుకోవాలి అని అనుకుంటే ఉంటాయి. సో ఆ బ్యాగ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాప్స్ చూస్తున్నాం అనమాట. ఈ క్యాప్స్ 299, 399 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. కలర్ కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం కొనడానికి వెళ్ళినవి వేరు, చూసేవి వేరు అన్నట్టు పక్కన బాల్ కనిపిస్తే ఇక్కడ ఆడుకుంటున్నా అనమాట. అండ్ ఇక్కడ అన్నీ ఉంటాయి స్పోర్ట్స్కి సంబంధించిన. అండ్ మనం ఆడుకోవచ్చు కూడా. అండ్ జిమ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మంచిగా కొద్దిసేపు అలా ఎంజాయ్ చేయొచ్చు వాటిని. నేనైతే ఇక్కడ ఇది ఒకటి సైక్లింగ్ లాగా ఉంటుంది, దీన్ని ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ వీటన్నిటి కాస్ట్ అక్కడ ఆల్రెడీ డిస్ప్లేలో ఉంటుంది. ఒకవేళ మనకు అర్థం అవ్వకపోయినా కూడా అక్కడ హెల్పర్స్ ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు, అండ్ డెలివరీ కూడా ఉంటుంది, వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట అన్ని విషయాల్లో మనకి. అండ్ యాక్చువల్గా రాయేష్ ఈ మధ్య న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటారు కదా, దానికోసం డంబుల్స్ తీసుకుందాం అనుకుంటున్నాడు అనమాట. అందుకని చూస్తున్నాడు. ఇవి చాలా వెయిట్ తక్కువ ఉన్నాయి, మేబీ 1 kg అనుకుంటా. నాకే ఈజీగా వచ్చేస్తున్నాయి. తనే మినిమం 3 kgs కానీ 5 kgs కానీ ఉంటే చూద్దాం అనుకుంటున్నాడు. ఇంకా నేనైతే ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి అన్నీ ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ బాక్సింగ్ గ్లౌజెస్ ఉంటే వేసుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం అంటే క్వాలిటీ బాగుంటాయి. కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. యాక్చువల్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి తెలుస్తుందేమో అవంత కాస్ట్ ఉంటాయా లేదా అని చెప్పేసి. అండ్ మీరు ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా ఒక కోట్, అంటే స్వెటర్ లాంటిది. కొంచెం వింటర్ చలిగా ఉందని నేను ఆల్రెడీ స్వెటర్ వేసుకుని వెళ్ళాను అనమాట. అది డెకత్లాన్లో తీసుకున్నదే. ఇప్పుడు సేమ్ కోట్ అక్కడ కనిపిస్తే చూస్తున్నా అనమాట. నాకు ఈ కోట్ వచ్చేసేసి 699 అలా పడింది. సో ఇవన్నీ కొంచెం రెయిన్ కోట్స్ కొన్ని అండ్ వింటర్కి స్వెటర్స్ లాంటివి కొన్ని అలా ఉన్నాయి. అవన్నీ చూస్తున్నాము. ఎలాగో వింటర్ కదా, ఇంకా ఏమన్నా మంచిగా కనిపిస్తాయేమో అని చెప్పేసి. ఇప్పటికే ఇద్దరికి బొచ్చడన్ని స్వెటర్లు ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ చూస్తూనే ఉన్నాము. అట్లా అలవాటైపోయింది, ఏదైనా నచ్చితే తీసుకోవాలి అన్నట్టు చూస్తూ ఉంటాం అనమాట. అండ్ నాకు ఈసారి డెకత్లాన్లో కొంచెం డిఫరెంట్గా అయితే బాటిల్స్ కనిపించాయి. ఇలాంటి ఫ్లాస్కో లాంటివి. ఇది కొంచెం ఇదేంటి బాటిల్ కాదు, జస్ట్ గ్లాస్ అనమాట, విత్ క్యాప్ వస్తుంది, లిడ్ వస్తుంది. బట్ బాటిల్స్ కూడా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాస్ట్ కూడా అలాగే ఉంది, 1000 రూపీస్ కొన్ని, 800 కొన్ని అలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసేది 999 అనమాట. స్టీల్ ఇది అంటే, బట్ అంటే హీట్ రెసిస్టెంట్ ఏముండదు, ఫ్లాస్కోలాగా కాదు, జస్ట్ స్టీల్ అనమాట. అదొకటి. అండ్ ఇవన్నీ వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్ 149, 199 అలా ఉన్నాయి. ఇవి వచ్చేసేసి కొన్ని పోర్టబుల్ చైర్స్ అనమాట. అంటే ఇవి ట్రావెల్ అప్పుడు కానీ ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళడానికి ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అలాంటివి. అండ్ మీరు నా ఇంతకుముందు డెకత్లాన్ వీడియోస్ చూసుంటే ఈ బ్యాగ్ ఖచ్చితంగా ట్రై చేయమంటాడు రాయేష్. నాకంత మోసేం లేదు ఈ బ్యాగ్ మీద, కానీ తనకు మాత్రం నేను ఇది కొనుక్కోవాలి, ట్రక్కింగ్కి వెళ్ళాలి, లడఖ్కి వెళ్ళాలి అని చెప్తూ ఉంటాడు ఎప్పుడు వెళ్ళినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టెంట్ అనమాట. టెంట్ హౌస్లో స్టే నిజంగానే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అంటే ఎప్పుడు రూమ్స్ తీసుకోలేము, ఎక్కడంటే అక్కడ టెంట్ వేసి పడుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా షార్ట్స్. మీకు 799. నేను కొన్నిటికి కాస్ట్ చెప్పకపోయినప్పటికీ స్క్రీన్లో కనిపిస్తూనే ఉంటుంది, చూడండి. అండ్ ఇది వచ్చేసేసి చిన్న పిల్లలు స్వెటర్ అనమాట. ఇది 4000, 5000 అలా ఉన్నాయి. అంత చిన్నపిల్లలకి అంత కాస్ట్ ఏంటో అసలు, కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసేసి పెద్దవాళ్ళకే. ఇది
సూపర్గా ఉందన్నమాట. అందుకనే ముందు ట్రై చేద్దాం, తర్వాత కాస్ట్ చూద్దాం అని చెప్పి చూస్తున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 7,000 ఆర్ 6,000 అంత ఉంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కానీ భలే ఉంది అసలు. ఇది వేసుకుంటే మాత్రం చలి కాదు కదా, అసలు గాలి కూడా లోపలికి వెళ్ళదేమో, అంత మంచిగా ఉంది. అండ్ చూడటానికి లుక్స్ వైజ్ కూడా కొంచెం బాగుందనమాట, స్టైలిష్గా మంచిగా. కాకపోతే వెనక క్యాప్ రిమూవ్ చేయలేము, అది ఎప్పటికీ వేసుకొనే ఉంచుకోవాలి. అంటే కొన్నిటికి ఏంటంటే జిప్ లాగా ఓపెన్ చేసుకునేటట్టు వస్తాయి కదా, అలా లేదు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్ గ్లౌజెస్. ఇవన్నీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకో ట్రావెల్ చేసే వాళ్ళకో పనికొచ్చేవి. కానీ మనం ఏంటో వింటర్లో అన్నీ వేసేసుకునే వాళ్ళలాగా అన్నీ చూస్తున్నాం అనమాట. యాక్చువల్గా వెళ్ళిన పర్పస్ అయితే నైట్ ప్యాంట్స్ చూడడం కోసము, అందుకని నైట్ ప్యాంట్స్ కనిపిస్తే ఎక్కడైనా చూస్తున్నా. ఇక్కడ ఏంటంటే కొంచెం అవి మిలిటరీ ప్యాంట్స్ లాగా ఉన్నాయి కదా, అవి వేసుకోము కానీ బాగున్నాయి. రాయేష్ జనరల్గా ఇష్టపడాడు అలాంటివి వేసుకోవడానికి, బట్ క్లాత్ అవంతా అయితే నాకు మంచిగానే అనిపించాయి. ఇక్కడ ఈ బ్యాగ్స్ కూడా సేమ్ అలాంటివే. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది చేపలు పట్టేవి అనమాట. యాక్చువల్గా ఇలా కాదు, దీనికి ఒక చిన్న స్టాండ్ అంటే పుల్ల లాంటిది కూడా ఉంటుంది, దానికి ఇది ఫిట్ చేసుకొని తిప్పుతూ ఉండాలి, అప్పుడు చేపలు పడతాయి. ఇక్కడ ఫుల్ సెట్ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. సో మంచిగా ఉంటుంది అనమాట, అంటే ఈజీగా ఉంటుందేమో మేబీ చేపలు పట్టడానికి. అండ్ దాని కాస్ట్ చూస్తేనే నాకు షాక్ అయిపోయా, 4,000 ఏమో ఉంది. అండ్ ఇది వచ్చి చిన్న బ్యాగ్, ఏమన్నా చిన్న చిన్న థింగ్స్ ట్రావెల్ అప్పుడు మనీ పెట్టుకోవడానికి, లేకపోతే చిన్నవి ఉంటాయి కదా స్పోర్ట్స్ వాళ్ళకు కూడా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం ఆ చిన్న బ్యాగ్ అనమాట. అండ్ నెక్స్ట్ షటిల్ బ్యాట్స్. ఈ మధ్య లాస్ట్ టైం మేము రిసార్ట్కి వెళ్ళొచ్చాము కదా, అక్కడ ఆల్రెడీ షటిల్ ఆడాము. ఎవరన్నా చూసుంటే తెలిసే ఉంటుంది. అక్కడ షటిల్ ఆడొచ్చిన దగ్గర నుంచి రాయేసి మనం షటిల్ బ్యాట్స్ తీసుకుందామా అని అడుగుతున్నాడు. తీసుకుని ఆడతామో లేదా అన్న డౌట్తో తీసుకోవట్లేదు అనమాట, బట్ బాగా తీసుకోవాలి అని అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షూ చూస్తున్నాము. ఈ షూ ఇది ఒకటి కొంచెం నాకు చూడడానికి వుడ్లైన్ షూ ఉంటాయి కదా, ఆ మోడల్లా అనిపించాయి. కానీ ఇది స్పెసిఫిక్గా వాళ్ళ స్పెసిఫిక్ బ్రాండ్ అనమాట. అండ్ ఇక్కడ నేను వేసుకునేది వచ్చి కోట్. నాకు ఈ కోట్ చూడగానే మిలిటరీలో వాళ్ళు వేసుకుంటారు కదా కొంతమంది కమాండర్స్, వాళ్ళకు ఉంటాయి కోట్స్, అలాంటి కోట్లా అనిపించింది. అంటే వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, దానికి చాలా పాకెట్స్ వచ్చి అండ్ హ్యాండ్స్ లేకుండా అలా మంచిగా అనిపించింది. మరి ఇక్కడ జనరల్గా లోకల్లో ఎవరు వేసుకుంటారో నాకు తెలీదు, మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి. ఇందాక చెప్పాను కదా వుడ్లాండ్ షూస్ లాంటివని, ఇక్కడ కనిపించేవన్నీ అలాంటివి ఇందాక. అండ్ ఇందాక ఒక స్వెటర్ చూసాం కదా వైట్ కలర్లో, ఇప్పుడు ఇది సేమ్ అలాంటి దాంట్లోనే ఇది బ్లాక్ అనమాట. సేమ్ క్యాప్ వస్తుంది వెనకాల, కాకపోతే ఇది కొంచెం లెంత్ తక్కువగా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 899 అంటే అరౌండ్ 9,000 అలా ఉంది. అండ్ ఇక్కడ చూసేవి ఇది ఏంటంటే కొంచెం ప్యాడ్స్లా వస్తాయి అనమాట. ఆ ఫోటోలో మీకు కనిపిస్తుంది కదా, ఒకవేళ లెగ్స్ కనుక ఏమన్నా పెయిన్ వస్తే అక్కడ అంటే ఆ ప్యాడ్స్ అక్కడ స్టిక్ చేసుకుంటే పెయిన్ని గుంజేస్తుందంట, అంటే లైక్ పెయిన్ తగ్గిపోతుంది. ఆ మొత్తం ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 399. ట్రై చేయాలనిపించింది నాకు. యాక్చువల్గా లెగ్ పెయిన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య, టైల్స్ మీద మార్బుల్స్ మీద నడుస్తూ ఉండడం వల్ల, అందుకని తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా రాయేష్కి ఇలాంటి బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము అని చెప్పి, ఎప్పుడు వెళ్ళినా చూస్తాడు. కానీ ఇంట్లో ఇప్పటికే చాలా బ్యాగ్స్ ఉన్నాయి. చెప్పాలంటే మాకు ఒక కబోర్డ్ నిండా ఫస్ట్ సూట్ కేసు బ్యాగ్సే ఉన్నాయన్నమాట. ఇద్దరికి ఒక 2-3 సూట్ కేసులు అండ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, నాకు స్లింగ్ బ్యాగ్స్, ఇవన్నీ కలిపి ఒక ఫుల్ కబోర్డ్ నిండా ఉన్నాయన్నమాట. అందుకనే నాకు మళ్ళీ బ్యాగ్స్ తీసుకోవాలంటే అవి ఎక్కడ సర్దాలో అర్థం అవ్వట్లేదు. అండ్ ఇవి ఇంకా నార్మల్ కొన్ని షూస్, రాయేష్ షూ తీసుకుందాము అని అనేసి చూస్తున్నాడు. 1,600 అలా ఉన్నాయి కాస్ట్. మీకు అన్ని కాస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి. అండ్ నేను వెళ్ళినప్పుడైతే సేల్ నడుస్తుంది, కొన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. మీరు కూడా ఎవరన్నా తీసుకోవాలి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. డెకాథ్లాన్లో ఆల్ ద టైమ్ ఏదో ఒక ఆఫర్ ఉంటుంది, కానీ అన్ని ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉంటాయని చెప్పము, బట్ ఎప్పుడో ఒక్కసారి మాత్రం కొంచెం మంచి మంచి ఆఫర్స్ పెడుతూ ఉంటారనమాట. అండ్ ఇవి వచ్చేసి బాటిల్స్, 5 లీటర్ బాటిల్, ఇది 699. మంచిగా ఉంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు జస్ట్ ఇలా పట్టుకొని వెళ్తే మనకి ఇంకా వాటర్కి పెద్దగా ప్రాబ్లం లేకుండా ఉంటాయి. అండ్ ఇవన్నీ కొన్ని డెకాథ్లాన్ డ్రింక్స్ అనమాట. 69 రూపీస్కి ఆ బాటిల్ వస్తుంది. అండ్ ఈ చాక్లెట్ కూడా అంతే, ఒక్కొక్క చాక్లెట్ 100 రూపీస్. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ప్రోటీన్ బార్ అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కింద కమెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా షటిల్ బ్యాట్స్ చూస్తున్నాము అని చెప్పి, తీసుకోవాలా వద్దా అని చెప్పి. తీసుకోవాలా వద్దా అంటే తీసుకుంటే మంచిగా ఉంటుందా లేదా అర్థం అవ్వట్లేదు, ఆడతామా లేదా మళ్ళీ ఇంట్లో చెత్తలాగా పడి ఉంటుందా అని.
ఆలోచిస్తున్నాం అనమాట. సో నేనైతే వెళ్ళినందుకు ఖచ్చితంగా టైంని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రతి ఆట ఆడతాను. స్కిప్పింగ్, ఇట్లా బాల్, షటిల్స్, సైక్లింగ్. ఇంకా ఈ వీడియోలో మీకు సైక్లింగ్ కవర్ చేయలేదన్నమాట, బట్ సైక్లింగ్ కూడా ఉంటుంది. సైకిల్ తీసుకొని మంచిగా మొత్తం చుట్టేసి రావచ్చు. ఇక్కడ రాయేష్ అయితే బ్యాట్ని టెస్ట్ చేస్తున్నాడు, అది ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. సో అలా అన్నీ చూసి జస్ట్ మేము నైట్ ప్యాంట్స్ కోసం వెళ్ళాం కాబట్టి మా నైట్ ప్యాంట్స్ కొనుక్కొని వచ్చేసాము. మీకైతే అంత క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.